సార్ రాజకీయ నాయకులు ఒకప్పుడు కనీసం అడవులో వాళ్ళు ఉన్నారని భయపడేటోళ్ళు సార్, అన్యాయం చేయకుండా భయపడేటోళ్ళు సార్. ఇప్పుడు దేనికి అంతు పంతు లేదు సార్ అంటున్నాడు ఆయన. ఐపీఎస్ ఆఫీసర్, సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ అంతు పంతు లేదు సార్ అంటున్నాడు. నిజమే, అంతు పంతు లేదు. ఈ అంతు పంతు లేదు ఒకటే అంశం అయితే, అసలుకు గంజాయి మాదక ద్రవ్యాలు మీ గ్రామాల్లోకి వచ్చాయి ఎప్పుడన్నా? గతంలో రాలేదు. ఆ ఊళ్ళో సిపిఐ ఉన్నా, సిపిఎం ఉన్నా, న్యూ డెమోక్రసీ ఉన్నా, లేదా పీపుల్స్ పవర్ పార్టీ ఉన్నా, ఆ గ్రామాలు జాగ్రత్తగా ఉన్నాయి, విలువలతో ఉన్నారు. ఎవడైనా భర్త భార్యను కొడితే ఒక భయం ఉండేది, పలానోళ్ళకు చెప్తారు అని. ఎవడైనా తాగి వచ్చి ఊళ్ళో ఏదైనా చేస్తే భయం ఉండేది. ఎవరైనా మర్డర్ చేస్తే భయం ఉండేది. ఎవరైనా కింది కులాల వాళ్ళని పై కులాల వాళ్ళ ఆధిపత్యం చెలాయిస్తే వీళ్ళకి అండగా వాళ్ళు ఉన్నారని భయం ఉండేది. ఇప్పుడు ఇవన్నీ పోయినాయి. పోలీసు వాళ్ళకి పెద్ద సమస్య. ఎక్కడ పోయినా నా స్టూడెంట్స్ కొన్ని వందల మంది సిఐలు, ఎస్ఐలు ఉన్నారు. వాళ్ళు చెప్తూ ఉంటారు, పోయిన చోటల్లా కలుస్తారు. కలిసినప్పుడు వచ్చి సభ దగ్గరికి వచ్చి, సార్ ఒక్క మాట చెప్పండి మీరు అంటారు. ఏమిటి అంటే, విపరీతంగా తాగుబోతులు తయారయ్యారు సార్, తాగొద్దని చెప్పండి సార్ అని చెప్తారు వాళ్ళు నాకు. అందుకే నేను ఈ మధ్యకాలంలో వరుసగా ఒక 10 ఏళ్ల నుంచి తాగుడు గురించి మాట్లాడుతున్నా. ప్రతి సభలో డబ్బులు వృధా ఖర్చు చేసుకోవద్దని మాట్లాడుతున్నా. చెప్తే పాపం వాళ్ళు సిఐలు, ఎస్ఐలు చెప్తుంటే ఆశ్చర్యపోతున్నా. 18 ఏళ్ల పిల్లలు, 20 ఏళ్ల పిల్లలు, 17 ఏళ్ల పిల్లలు పార్టీ చేసుకుంటారు, ఫుల్లుగా తాగుతారు. ఏదో సమస్య, చిన్న గొడవ వస్తుంది, ఇద్దరు ఒకరినొకడు పొడుచుకొని తాగినటువంటి దాంతోన ఆ బాటిల్ను పగలగొట్టి పొడుచుకొని చచ్చినటువంటి సంఘటనలు ఎన్నో రికార్డ్ అయ్యాయి. తాగిన తర్వాత బండి మీద పోతారు, వాడికి మత్తు ఉంటుంది, వాడు ఎంత స్పీడ్లో పోతున్నాడో తెలియదు, పోయి ఓ లారీ గుద్దుకొని రోడ్డు మీద చచ్చిపోతారు. ఎన్నో సంఘటనలు చెప్తూ ఉన్నారు. వాళ్ళకి ఇప్పుడు శాంతి భద్రతల సమస్య ఏర్పడింది. అసలు ప్రభుత్వం దీన్ని కంట్రోల్ చేస్తుందా? ప్రభుత్వానికి ఏమైనా దీని పట్ల ఒక అవగాహన, అంచనా ఉన్నదా? లేదు కదా. పోలీసుల మీద వదిలేస్తారు, రేపు ఏమైనా జరిగితే పోలీసులను పిలిచి తిడతారు. పాపం వాళ్ళు మాత్రం ఎంత చేయగలుగుతారు, ఏం చేయగలుగుతారు? ఇది ఒక విలువకు సంబంధించిన విషయం. తల్లిదండ్రులకు విలువ ఉండాలి, అది పిల్లలు నేర్చుకుంటారు. పిల్లలకు విలువ ఉంటే అది మొత్తం సమాజం నేర్చుకుంటుంది. తల్లిదండ్రులకు విలువలు, పిల్లలకి విలువలు, కుటుంబానికి విలువలు, ఊరికి విలువలు ఎక్కడి నుంచి వస్తాయి? పోరాటం వలన వస్తాయి. ఉట్టిగా విలువలు రావు, పోరాటం వలన. అధికారం ఉన్నవాడు ఏం చేస్తాడు? విలువలు లేకుండా చేయాలని చూస్తాడు. మనుషులు విడగొట్టి విలువలు లేకుండా, మీరు తాగుబోతులు కాండి, నాకు ఓట్లు వేయండి, నీకు బాటిల్ ఇస్తే నాకు ఓటే, నీకు బిర్యానీ ఇస్తే నాకు ఓటే, అది కోరుకుంటాడు వాడు. నువ్వు మంచిగా పద్ధతి ప్రకారం ఉంటే అప్పుడు ఏమడుగుతావు? నీకు ఓటు ఎందుకు వేయాలని అడుగుతావు. మా ఊరికి రోడ్ ఏది? మా ఊరికి స్కూల్ ఏది? స్కూల్లో టీచర్ లేరు. మా ఊరికి హాస్పిటల్ ఏది? అందులో డాక్టర్ లేరు. ఇది అడుగుతాం. ఇది అడగకుండా మనం చేయాలంటే ఏం చేయాలి? తాగుబోతులు చేయాలి. అందుకే వాళ్ళు మనల్ని తాగుబోతులు చేస్తారు. దయచేసి మీ ఊర్లో అంబేద్కర్ విగ్రహం పెట్టుకున్నా, మీ ఊరు క్రమశిక్షణ కలిగిన ఊరే. ఇంత క్రమశిక్షణ ఉండాలంటే సారకు వ్యతిరేకంగా పోరాటం చేసిన ఊరి. ధూమకుంటలో ఉద్యమం మొదలైనప్పుడు 1994లో ఇక్కడ పోరాటం చేశారు. నేను నలుపు పత్రికలో మీ ఊరు పేరు చూశా. నలుపు పత్రిక అని వచ్చేది ఆ రోజులో బొజ్జ తారకం ఎడిటర్గా. ఆ పత్రికలో సారా పోరాటం ఎక్కడెక్కడ నడిచింది అని మొత్తం రిపోర్ట్ చేశారు. ఆ రిపోర్ట్లో మీ ఊరు పేరు ఉంది. మద్యపానం తాగడానికి వ్యతిరేకంగా పోరాటం చేసిన మీ ఊరిలో మరి ఇప్పుడు బెల్ట్ షాప్ ఉందో, అసలు షాప్ ఉందో నాకు తెలియదు. మీరు ఇప్పుడు దాన్ని మూయడం కోసం మీరు పోరాటం చేస్తే ఎస్ఐ గారికి 70% సమస్యలు తీరుతాయి, 70% తీరుతాయి. అందుకే అంబేద్కర్ మద్యం తాగేవాడు కాదు. అంబేద్కర్ విలువలు కలిగినోడు, అంబేద్కర్ పద్ధతి కలిగినోడు. అంబేద్కర్ ఎవరికి అన్యాయం చేయలేదు, ఎవరిని ఎత్తి మీద చేయి పెట్టలేదు, ఎవరిని దోపిడీ చేయలేదు. అలాంటి విలువలు మీ ఊరిలో మీరు కాపాడుకోండి, నిలబెట్టుకోండి. డబ్బులు పోతాయి, అనారోగ్యం వస్తుంది, చివరికి మీరు చచ్చిపోతారు. ఖర్చులు పెడితే ఎవడో మన మిత్రులే అనుకో, మన బంధువులే అనుకో, వస్తారు, తింటారు, తాగుతారు, పోతారు. ఏమిటి దానివల్ల లాభం? భోజనం మంచిగా పెట్టకపోతే వీడు మటన్ సరిగ్గా పెట్టలేదురా అంటారు, వీడు మేకపోతును పోయలేదురా అంటారు, చికెన్ బాగలేదురా అంటాడు, సరిగ్గా నిండా పోయలేదురా అంటారు. ఇప్పుడు దానికి ఒక పరిమితి ఉండాలి. 1 పెగ్గ, 2 పెగ్గల, 3 పెగ్గల, ఆ పెగ్గల విలువ నాకేదో తెలియదు, నాకేం తాగడం అలవాట్లేదు నాకైతే. అందుకోసమే ఒక మనిషికి పరిమితి అంటూ ఉండదు. దయచేసి ఈ విలువలు పాటించాలి. మనం తప్పుడు విలువల్ని మీ గ్రామంలో లేకుండా చూసుకోండి. అంబేద్కర్ను ఇలా చూపుడు వేలు చూపిస్తున్నాడు ఆయన, చేతిలో రాజ్యాంగం పట్టుకున్నాడు. చూపుడు వేలు ఇటువైపు, వెనుక అప్పుడు తూర్పు ఎటువైపు ఉంటుంది, ఇటువైపు తూర్పు ఉంటుంది, ఇటువైపు పడమర ఒకవేళ ఉంటే మీరు వెలుగులో వెళ్ళాలి. ఆ వెలుగు అనేది జ్ఞానం. మీ పిల్లల్ని బాగా చదివించండి, జ్ఞానవంతులుగా మార్చండి.
సమాజాన్ని పట్టించుకునేటట్లు మార్చండి. ఈ సమాజం పట్టించుకోవాలంటే వాళ్ళకి విలువ తెలవాలి, భూమి విలువ తెలవాలి, మనిషి విలువ తెలవాలి, శ్రమ విలువ తెలవాలి, సమాజం విలువ తెలవాలి, తోటి మనిషికి సాయం చేయాలనే ఒక ఆలోచనని పిల్లల్లో పెంపొందించండి, దేశంలో మంచి పౌరులుగా మార్చండి. ఆ క్రమంలో అంబేద్కర్ మీకు దారి చూపిస్తారని కోరుకుంటూ ఇంతసేపు నా ఉపన్యాసం విన్న కొమరారం గ్రామ ప్రజలందరికీ పేరు పేరున జై భీములతో ముగిస్తున్నాను.